బీసీ రిజర్వేషన్లు ప్రస్తుతం తెలంగాణ కాదు దేశవ్యాప్తంగా చాలా మంది అత్యంత నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టు తెలంగాణ హైకోర్టు ఏం తీర్పునివ్వబోతుందని. ఎందుకంటే ఈ మధ్యాహ్నం 12:30 ఈ వాయిదా పడింది కేసు. అయితే మరి ఏం తీర్పు ఇవ్వబోతోంది ఏంటి అనే దానికి సంబంధించి సర్వత్రా కొంత ఉత్కంఠ అయితే నెలకొంది. ఇది తెలంగాణ ప్రభుత్వం 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో నెంబర్ 9ని జారీ చేసినటువంటి విషయం తెలిసిందే. అయితే జీవో నెంబర్ 9 రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందని మరికొంతమంది వాదిస్తున్నారు. ఎందుకంటే 50% అనేటువంటి క్యాప్ ఉన్నటువంటి విషయం మనందరికీ తెలిసింది రిజర్వేషన్లకు సంబంధించి. మరి దాన్ని మించిపోతోంది కదా. ఒక్క బీసీలకే 42% కేటాయిస్తే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ అన్నీ కూడా కలుపుకొని దాదాపు దగ్గరగా 70% వరకే వెళ్ళే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మరి హైకోర్టు ఏం తీర్పు ఉంది ఏంటి అనే దానికి సంబంధించి సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ప్రభుత్వం మాత్రం ఒక విషయంలో చాలా క్లారిటీగా ఉంది. ఒకవేళ తీర్పు అనుకూలంగా వస్తే ఎన్నికలకు పూర్తి స్థాయిలో వెళ్లాలని ఆలోచిస్తోంది. రాని ఏడల సుప్రీంకోర్టుకు వెళ్లాలనేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా మనకు సమాచారం అయితే అందుతోంది. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మా చీఫ్ అడ్వైజర్ సుధాకర్ శర్మ గారు. వారితో పాటుగా బీజేపీ పార్టీ నుంచి హైందవి రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. అండ్ వారితో పాటుగా సుధాకర్ గౌడ్ గారు కాంగ్రెస్ నాయకులు వారు కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా శర్మ గారితో ప్రారంభిద్దాం. శర్మ గారు నమస్కారం. విజయ్ గారు అలాగే ఈ రోజు డిస్కషన్ లో ఉన్న అందరికి కూడా ఎలా చూస్తారు శర్మ గారు? నేను అన్నట్లుగా 50% క్యాప్ ని మించిపోతుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. మన సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు ఈ అన్ని అంశాలు డిస్కస్ చేయలేదు, కానీ హైకోర్టులో ఏదైనా తేల్చుకొని రండి, హైకోర్టులో తీర్పును బట్టి మేము ముందుకెళ్లే పరిస్థితి ఉంటుందని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఏం చెప్పబోతోంది? సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి తీర్పులను ఈసారి పరిగణలోకి తీసుకుంటారా? రాజ్యాంగబద్ధంగా ముందుకు వెళ్తారా? ప్రభుత్వ వాదనలు ఏంటి? అన్ని అంశాలకు సంబంధించి ఎలా చూడాలి శర్మ గారు? థ్యాంక్ యూ విజయ్ గారు. ముఖ్యంగా మన న్యాయస్థానాలు ఏవైనా కూడా హైకోర్ట్ ఆఫ్ ఇండియా కానీ అలాగే మనకు సుప్రీంకోర్టు కానీ ఏవైనా కూడా ఎప్పుడు ఒక బేసిక్ డాక్యుమెంట్ ఏంటంటే మనకు రాజ్యాంగం అనేటువంటిది చాలా ముఖ్యం. ఇప్పుడు స్టేట్లో ఉన్నటువంటి హైకోర్ట్స్ ముఖ్యంగా రాజ్యాంగాన్ని మనం అమలు చేసే విధానం గురించే వాళ్ళు చాలా క్షుణ్ణంగా పరిశీలన చేస్తూ ఉంటారు. ఇక సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా కనుక మనం తీసుకున్నట్టయితే అక్కడ వచ్చేటువంటి రివ్యూస్ చాలా అమేజింగ్గా ఉంటాయి. ఎందువల్ల అంటే అక్కడ ఉన్నటువంటి ఎక్స్పర్ట్ కమిటీ అలా ఉంటుంది. వాళ్ళు ప్రతి అంశాన్ని ఎందువల్ల అంటే ఈరోజు మనం ఒక తీర్పు ఇచ్చినట్టయితే అది ఒక ప్రెసిడెంట్గా ఉండబోతోంది కాబట్టి దాన్ని అనుసరించి అనేక కేసెస్లో కూడా దాన్ని మనం రెఫర్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సుప్రీంకోర్టు విషయంలో చాలా జాగ్రత్తలు ఉంటాయి. ఈరోజు మనం అందరూ చూస్తూ ఉన్నాం బీసీ రిజర్వేషన్స్ విషయంలో మనకు తెలంగాణ హైకోర్టు ఇచ్చేటువంటి తీర్పుపై అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో మనం కొన్ని అంశాలను గమనించాలి. ముఖ్యంగా రిజర్వేషన్ అంశం అనేటువంటిది ఎలా అంటే చాలా సున్నితమైన అంశం. ఇప్పుడు మనకు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావమైన తర్వాత బీసీల విషయంలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ప్రభుత్వం కూడా మేము చాలా జాగ్రత్త తీసుకుంటాం. వాళ్లకు ఇంతకుముందు ఏదైతే వాళ్ళకు స్థానం లేదో ఏదైతే వాళ్లకు ప్రాతినిధ్యం లేదో దాన్ని కల్పించేటువంటి ప్రయత్నం చేస్తామని కూడా వాగ్దానం చేశారు. ఇప్పుడు ప్రస్తుతం పాలనలో ఉన్నటువంటి కాంగ్రెస్ కూడా 42% అనేటువంటి ఒక ప్రాతిపదికతో వచ్చింది. బీజేపీ కూడా 45% అని కూడా అన్నట్టు మనకు తెలుస్తోంది సమాచారం. కాబట్టి బీసీ విషయంలో ప్రభుత్వాలు తీసుకునేటువంటి చొరవ కానివ్వండి, వాళ్ళ యొక్క ఆసక్తి కానివ్వండి, వాళ్ళు బీసీలను ముందుకు తీసుకొని రావాలనేటువంటి ఆ సంకల్పం ఉద్దేశం అనేది చాలా మంచిది. కానీ మనం ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా రాజ్యాంగం మనకు విధించినటువంటి ఒక విధానాన్ని మనం ఎంతవరకు పాటిస్తున్నాం. ఎందువల్ల అంటే మనకు ముఖ్యం సమన్యాయం అనేటువంటిది చాలా ముఖ్యం. కాబట్టి ఆ సూత్రాన్ని ఎవరు కూడా మర్చిపోరాదు. అలాగే ఈరోజు మనం చూస్తున్నాం ప్రతి పార్టీలో నుంచి కూడా అనేక మంది ఇప్పుడు డిబేట్స్లో కూడా చాలామంది ఏమనుకుంటున్నారంటే మరి బీసీ అంశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ మనకు ఒక డైరెక్టివ్ ఇచ్చింది. హైకోర్టులో పెండింగ్లో ఉన్నటువంటి ఆ ప్రొసీడింగ్స్ ఎప్పుడైతే జరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఒక ఒపీనియన్ తీసుకున్న తర్వాత దాన్ని మేము ముందుకు వేసుకోవచ్చు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని చెప్పింది. కాబట్టి హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ కూడా చాలా జాగ్రత్తగా ఈ అంశాన్ని పరిశీలన చేయవచ్చు. ఎందువల్ల అంటే ఆల్రెడీ 3 పిటిషన్స్ దీనికి అగైనిస్ట్గా కూడా ఉన్నాయి. మనకు తెలంగాణ పంచాయతీరాజ్ యాక్ట్ కనుక మనం తీసుకుంటే అందులో 2018 యాక్ట్ తీసుకుంటే అందులో 285A అగైనిస్ట్గా ఉంది. అలాగే 9.4 కూడా అగైనిస్ట్గా ఉందని పిటిషనర్స్ చేశారు. అలాగే ఇలా మనం ఆక్షేపణలు ఎదుర్కొంటూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇలా స్థానికంగా ఉన్నటువంటి పంచాయతీరాజ్ యాక్ట్ 2018కు భంగం కాకుండా అలాగే రాజ్యాంగంలో ఉన్నటువంటి 9th షెడ్యూల్లో ఏదైతే పొందుపరిచినటువంటి అంశం గురించి మాట్లాడే విషయంలో కూడా హైకోర్టు ఆఫ్ తెలంగాణ చాలా జాగ్రత్తగా వ్యవహరించి ఒక మంచి తీర్పునిస్తుందని ఆశిస్తున్నాను. రైట్, ఓకే శర్మ గారు. హైందవి గారితో ఒకసారి మాట్లాడదాం. హైందవి గారు నమస్కారం అండి. నమస్తే అండి. బీజేపీ కూడా
చాలా బలంగా ఈ అంశానికి సంబంధించి సపోర్ట్ చేస్తోంది. బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్తున్నారు. అవసరమైతే ఇంకా ఎక్కువ ఇచ్చినా పర్లేదు అనేటువంటి అంశాన్ని బీజేపీ వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ విషయంలో కొంత పూర్తి స్థాయిలో సమర్థించట్లేదు, పైకి మాత్రమే బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్తున్నారు, కానీ మా పార్టీ ఒక్కటే బీసీలకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తోంది అనేటువంటి విషయాన్ని రాష్ట్ర నాయకులు కూడా చాలామంది ఇప్పటికే చెప్పినటువంటి అంశాన్ని కూడా మనం చూసాం. కాకపోతే హైకోర్టులోకి వెళ్ళినటువంటి ఈ కేసు ఎంతవరకు సానుకూలంగా వస్తుందనేది ప్రస్తుతం కొంత ప్రశ్నార్థకంగానే ఉంది. మరికొద్దిసేపట్లోనే హైకోర్టు కూడా ఈ అంశాన్ని తీసుకోనుంది, తీర్పు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది, విచారణ కూడా ప్రారంభమైంది ఇప్పటికే. ఎలా చూస్తారు హైందవి గారు? 42% సమర్థిస్తారా, ఇంకా ఎక్కువ కావాలంటారా? అసలు ఇదంతా హైకోర్టులో చెల్లుబాటు అవుతుందా? 50% క్యాప్ ఉన్నటువంటి నేపథ్యంలో ఏం చెప్తారు? ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు, సుధాకర్ శర్మ గారికి, సుధాకర్ గౌడ్ గారికి, ఇద్దరికి కూడా నమస్కారం. ఆల్రెడీ ప్రీవియస్ గా కూడా చాలా డిస్కషన్స్ జరిగినాయి ఈ విషయం పైన. ఈవెన్ మేము కూడా చెప్పడం జరిగింది చాలా సందర్భాలలో మా పార్టీ యొక్క స్టాండ్ ఏంటి అన్నది కూడా క్లియర్ కట్ గా బీసీలకు ఇచ్చేటువంటి రిజర్వేషన్స్ విషయంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఖచ్చితంగా బీసీలకు రాజ్యాధికారం ఖచ్చితంగా రావాలి అన్న ఉద్దేశంతోనే భారతీయ జనతా పార్టీ కూడా పలుమార్లు దీని గురించి మేము సమర్థించినాము. మొన్న ఇచ్చినటువంటి వీళ్ళు ఏదైతే కాంగ్రెస్ నుంచి వీళ్ళు 42% రిజర్వేషన్ ఏదైతే ఇస్తున్నామన్నారో దాన్ని కూడా మా పార్టీ స్వాగతించింది వాస్తవానికి. ఇంకొకటి ఏంటంటే మేజర్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, భారతీయ జనతా పార్టీ ఎందుకు బీసీల కోసం ఖచ్చితమైనటువంటి నిర్ణయంతో ఉంది అని అంటే, ఇవాళ మన దేశ ప్రధాని కూడా ఒక బీసీనే. బీసీ వర్గానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఇవాళ మోదీ గారు 3 సార్లు ప్రధానమంత్రిగా ఇవాళ భారతదేశాన్ని మనం అందరం కూడా చూస్తున్నాము ఏ విధంగా పాలిస్తున్నారన్న సంగతి. అదేవిధంగా రాష్ట్రపతి గారిని ఒక గిరిజన మహిళను చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది. కాబట్టి ఏమంటున్నామనంటే, మేము భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా అన్ని వర్గాలకు కూడా సమన్యాయం చేసేటటువంటి పార్టీ ఏదైనా ఉంది అని అంటే అది కేవలం భారతీయ జనతా పార్టీనే. అండ్ మోరోవర్ మేము ఇక్కడ ఉన్నటువంటి మా యొక్క తెలంగాణలో ఉన్నటువంటి బీసీ బిడ్డలందరికీ కూడా మేము సపోర్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మాకంటూ ఒక సపరేట్ విభాగం ఉంది, ఇక్కడ ఓబీసీ మోర్చా ఉంది, మాకు దేశవ్యాప్తంగా కూడా ఓబీసీ మోర్చా అనేది మాకు ఉంది. కాబట్టి ఇవాళ మా యొక్క పార్టీలో కానీ తెలంగాణలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల యొక్క ప్రజలు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా రాజ్యాధికారం వాళ్ళకు రావాలి, వాళ్ళు మనకంటే ముందు ఇంకా ఉండాలి. అదేవిధంగా మేము బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పినాం ఇక్కడ తెలంగాణలో. మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్స్ లో చూస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తామన్నా కూడా ఈ యొక్క తెలంగాణ ప్రజలు మమ్మల్ని కాదని చెప్పేసి కాంగ్రెస్ ని గెలిపించారు. మరి దానికి సంబంధించి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందో ఒకసారి చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఇవాళ బీసీలకు రిజర్వేషన్స్ ఇస్తామని చెప్పేసి అకస్మాత్తుగా తీసుకొచ్చేటువంటి నిర్ణయం తప్ప ఇదేమి వాళ్ళు కొత్తగా వాళ్ళు తీసుకొచ్చినటువంటిది కాదు. చూసుకుంటే మనం చరిత్రలో కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్ని సంవత్సరాలు ఇదే రాష్ట్రాన్ని పరిపాలించిందో అన్ని సంవత్సరాలలో ఏ ఒక్క బీసీ అయినా ముఖ్యమంత్రి అయ్యిందా ఒకసారి చెప్పండి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్టిల్ ఇవాళ కూడా మీ యొక్క అధికార పార్టీ ఏదైతే సెంట్రల్ లో ఉన్నటువంటి మీ నాయకత్వం కూడా ఇంకా స్టిల్ ఒక కుటుంబం చేతిలోనే ఉంది తప్ప ఇవాళ నామమాత్రంగా మల్లికార్జున ఖర్గే గారిని మేబీ చేసి ఉండొచ్చు, కానీ నిర్ణయాత్మకమైనటువంటి నిర్ణయాలన్నీ కూడా వాళ్ళే తీసుకుంటారు. కాబట్టి మేము ఏమంటున్నామనంటే ఇవాళ హైకోర్టులో ఉన్నటువంటి ఈ యొక్క తీర్పు ఖచ్చితంగా బీసీలకు అనుకూలంగానే వస్తుందని చెప్పేసి మేము అనుకుంటున్నాము. ఈ యొక్క రిజర్వేషన్స్ ప్రకారమే మేము కూడా ఎలక్షన్స్ కి పోతున్నామని చెప్పేసి సిద్ధంగా ఉన్నాము. మా యొక్క పార్టీ కూడా సిద్ధంగా ఉంది. రామచంద్రరావు గారు ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. 42%లో ముస్లింలకు 10% రిజర్వేషన్ లేకుండా 42% రిజర్వేషన్ ఇస్తున్నారు కాబట్టి మేము ఖచ్చితంగా స్వాగతిస్తామని చెప్పేసి వారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇది ఖచ్చితంగా స్పష్టం. భారతీయ జనతా పార్టీ బీసీలకు అనుకూలంగా ఉంది. బీసీల రేపు వచ్చేటటువంటి ఎన్నికల లోపల మేము ఇప్పుడు ఉన్నటువంటి రిజర్వేషన్స్ ఏవైతే కొత్తగా వీరు ప్రకటించిందో వాటితోనే ఎలక్షన్స్ కి పోవాలని చెప్పేసి పార్టీ కూడా నిర్ణయించింది. రైట్. సుధాకర్ గౌడ్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఎలా చూస్తారండి 42% రిజర్వేషన్లకు సంబంధించి జీవో నెంబర్ 9 ఇచ్చారు, కాకపోతే హైకోర్టులో ఈ రోజు దానికి వ్యతిరేకంగా కొంతమంది పిటిషన్ వేశారు. ఆల్రెడీ ఆ విచారణ కూడా జరుగుతుంది ఒకవైపు హైకోర్టులో ఇప్పటికే. అసలు హైకోర్టు ఎటువంటి తీర్పిచ్చేటువంటి అవకాశం ఉంది? గతంలో ఇచ్చినటువంటి తమిళనాడు ఈ సందర్భాలని వాటిని కూడా పరిగణలోకి తీసుకుంటారు, లేకపోతే 50% క్యాప్నే పరిగణలోకి తీసుకుని దీనికి వ్యతిరేకంగా తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉంది? ఒకవేళ అలా వస్తే సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు ఉంది? ఎన్ని అంశాలకు సంబంధించి ఏం చెప్తారండి? అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ మేరకు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ కులగణన సమర్థవంతంగా కులగణన చేసి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలనే ఒక సదుద్దేశంతో ముందుకు పోవడం జరిగింది. ఈ బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని శాసనసభలో
తీర్మానం చేసి తద్వారా తర్వాత మళ్ళీ ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చి మళ్ళీ ఒక జీవో 9 తీసుకొచ్చి 42% బీసీలకు కల్పిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పి రేవంత్ రెడ్డి సర్కార్ కృతనిశ్చయంతో ఉంది. ఎందుకంటే గతంలో హైకోర్టు సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని ఒక కండిషన్ విధించింది. కాబట్టి దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క స్టెప్ను లీగల్ గా అన్ని సమస్యలను పరిష్కరిస్తూ బీసీలకు సముచిత న్యాయం కల్పించాలి. రిజర్వేషన్ల ద్వారానే ఉద్యోగాలు అయితే స్థానిక సంస్థలలో బీసీలు ఏదైతే మెజార్టీతో ఉన్నారో మేమెంతో మాకెంత వాటా అనే ఒక ఉద్దేశం ఏదైతే నినాదం మాది ఉన్నదో దానికి అనుగుణంగా రేవంత్ రెడ్డి సర్కార్ ఈ రోజు చర్యలు తీసుకున్నది. అయితే ఈ రోజు కేంద్రంలో ఉన్న అధికార పార్టీ భారతీయ జనతా పార్టీ అలా మీనమేషాలు లెక్కిస్తుంది. బీసీలకు అవకాశాలు కల్పిస్తే ఒక్క నిర్ణయంతో అయ్యే పనిని రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులు కానివ్వండి, కేంద్రంలో ప్రధానమంత్రి బీసీ అని చెప్తుంటారు, కేవలం చెప్పడం వరకే జరుగుతుంది. సోదరు ఇందాక మాట్లాడుతూ బీసీ ముఖ్యమంత్రిని చేస్తాం, బీసీలకు భారతీయ జనతా పార్టీ న్యాయం చేస్తారని చెప్పడం హాస్యాస్పదంగా ఉన్నది. ఎందుకంటే బండి సంజయ్ బీసీ కాదా, మరి కిషన్ రెడ్డి మళ్ళీ బీసీగా మారిందా, మరి ఏమన్నా మీరు చెప్పాలని మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఉన్న బీసీని తీసేసి మీరు బీసీ ముఖ్యమంత్రిని చేస్తా అంటే భారతీయ జనతా పార్టీని ఎవరు నమ్ముతారండి ఈ రోజు? ఎవరు నమ్ముతారు చెప్పండి? కేవలం రాజకీయాల కోసం తప్ప మీకు బీసీలు ఓటు బ్యాంక్ కావాలి తప్ప వారికి మీరేంటమ్మా మాట్లాడుతున్నారు ఈరోజు? బండి సంజయ్ చెప్పండి మీరు ఎలా ఆయన ఏం చేసిండని చెప్పి బండి సంజయ్ తప్పించులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి మీరు కేవలం మాటలకు తప్ప మీరు చేయించలేకపోతున్నారు. మాట్లాడండి, మీరు మాట్లాడినప్పుడు నేను విన్నా కదా. బీసీ ముఖ్యమంత్రి మాటలకు చూడమా, మాటలకు చేతలకు పొందను ఉండాలి. ఇలా మీరు ఉన్న బీసీని ఎందుకు తప్పిస్తున్న రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఎవరి ఒత్తిడి మేర తగ్గించి చెప్పండి. అడుగు ముందుకు వేయాలి కదా, ఏదైనా ప్రయత్నం అవకాశాలు వచ్చేది. మనం ఏదైనా ప్రయత్నం చేయాలి కదా. ప్రయత్నం మొదలు కావాలి. మీరే మమ్మల్ని ఫాలో అవుతున్నది. హైందవి గారు ఒక్క నిమిషం. సుధాకర్ గారు హైందవి గారు ఒక్క నిమిషం. సుధాకర్ గారు ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. హైందవి గారు ఒక్క నిమిషం ఆగండి. సుధాకర్ గారు ఒకటే విషయం అండి. సుధాకర్ గారు హైందవి గారు ఒక్క నిమిషం ఆగండి. మీకు అవకాశం ఇచ్చినప్పుడు మాట్లాడొచ్చు. క్రాస్ టాక్ చేస్తే ఏది కూడా అర్థం కాదు. హైందవి గారు ప్లీజ్. హైందవి గారు కైండ్లీ ఒక్క నిమిషం ఆగండి. హైందవి గారు ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి. హైందవి గారు ఉన్నటువంటి దాని గురించి హైందవి గారు ఎందుకు ప్రకటించారు మీరు? హైందవి గారు ఒక్క నిమిషం ఆగండి. హైందవి గారు పోతారని చెప్పేసి కూడా తెలుసు. కాబట్టి ఇవాళ ఏంది అని అంటే ఇవాళ 12:30కు తీర్పు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడ మీకు వ్యతిరేకంగా తీర్పు వస్తుందేమో అని చెప్పేసి మీ ఉద్దేశము. రైట్ హైందవి గారు ఓకే అండి, ఓకే మీకు అవకాశం ఇప్పుడు మాట్లాడొచ్చు. సుధాకర్ గారితో మాట్లాడడం ఒక నిమిషం ఆగండి. ఇదొక్క ఉదాహరణ చాలండి మీకు. సుధాకర్ గారు మీ గురించి మాట్లాడడానికి. మీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కంటే ముందు ఎంతమంది బీసీలను ముఖ్యమంత్రిని చేసిందిరా?
ఎంతమందిని చేశారు మీరు బీసీల ముఖ్యమంత్రులను? అసలు ఎక్కడి నుంచి చేశారు సామాజిక న్యాయం? ఏడా ఉంది? మీ యొక్క ఎంపీలు, ఎమ్మెల్యేలు, మీ యొక్క మంత్రులు అందరూ కూడా ఇవాళ ఉన్న వాళ్ళందరూ అగ్రకులాల వాళ్ళు ఉన్నారు. అందరూ రెక్కలు పెట్టుకోలేదు మరి మీలో. భారతీయ జనతా పార్టీలో ఎందుకు ఇవ్వలేదు చెప్పండి? సామాజిక వర్గంలో భారతీయ జనతా పార్టీ మీ దగ్గర మంత్రులలో మొత్తం రెడ్డిలే ఉన్నారు. మీ దగ్గర కార్పొరేషన్ చైర్మన్ అందరూ రెడ్డిలే ఉంటారు. మరి మీరు ఎక్కడ ఉన్నారు? మీరు ఆలోచించుకుంటున్నారా? మరి ఒకసారి సుధాకర్ గారు ఆలోచించాలి కదా ఈ విషయం పైన. మీరు బీసీలుగా మీరు ఏ విధంగా మీరు ఎలాంటి పార్టీ సపోర్ట్ చేస్తున్నారా అంటే పాముకు పాలు పోసి మీరు అదే పాముతో కాటేపించుకోవడానికి రెడీగా ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీలు అందరూ మోసపోతారు ఖచ్చితంగా. చెప్తారు హైందవి గారు వినిపిస్తోందా? హైందవి గారు, సుధాకర్ గౌడ్ గారు ఒక్క నిమిషం అండి.